ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఓకే, నేను చెప్తూనే వస్తున్నాను, డిఎస్సి వాయిదా పడుతుంది ఎలక్షన్ కోడ్ వల్ల, తదితర కారణాల వల్ల ఖచ్చితంగా వాయిదా పడుతుందని చెప్పేసి అనుకున్నట్టుగానే జూన్, జూలై, ఆగస్టులో డిఎస్సి వెళ్ళిపోయింది. మొత్తానికి తెలంగాణలో డిఎస్సి షెడ్యూల్ అన్ని అప్లికేషన్ చేసుకోవడానికి కూడా మనకు ఆల్రెడీ చివరి తేదీని కూడా జూన్, జూలై వరకు తీసుకెళ్లారు. దీనికి సంబంధించి ఇప్పటికే దరఖాస్తు పెట్టుకున్నటువంటి వాళ్ళకు ఎటువంటి సమస్య ఉంటుందా, మరి ఫ్రెష్ గా మళ్ళీ అప్లై చేసుకోవాలా, ఇలాంటి డైలమాలు ఉంటాయి. కాబట్టి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అంటే మనం షార్ట్ కట్ తెలుసుకుందాం. ఓకేనా, సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఇప్పటికే ఆల్రెడీ డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి ఆ దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ ప్రిపరేషన్ ప్లాన్ మాత్రం కొనసాగిస్తూనే ఉండండి. మొత్తంలో ఇంకా కావాలంటే డిఎస్సిలో అడిషనల్ గా కొన్ని పోస్టులు ఇంకా యాడ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. మొత్తానికి డిఎస్సి మాత్రం ఎక్స్టెండ్ అయిపోయింది. ఓకే, ఇప్పటికే అప్లికేషన్ చేసుకునే వాళ్ళు టెన్షన్ పడకుండా జూన్, జూలై ప్రాంతంలో కూడా ఈ టెట్ నోటిఫికేషన్ అయ్యాక, టెట్ ఫలితాలు విడుదలయ్యాక మళ్ళీ డిఎస్సికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. కాబట్టి ఇప్పటికే చాలా మంది అప్లై చేయకుండా ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా మీరు నిదానంగా అప్లై చేసుకోవచ్చు. సో ఈసారి డిఎస్సి సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. డిఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, ప్రీవియస్ పేపర్, టెట్ ఎగ్జామ్ ప్యాటర్న్, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని చాలా క్లియర్ అండ్ వెల్ కట్ గా వీడియో కింద లింక్ ఇచ్చాం. మొత్తానికి డిఎస్సి మాత్రం మనకు ఆగస్ట్ లేదా జూలై చివరి వారంలో జరిగేటువంటి ఛాన్స్ మాత్రం ఉంది. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్.